అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాధారులకు 55 రోజుల పాటు భిక్ష కార్యక్రమం 52వ రోజు కూడా శుక్రవారం అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాలువాతో సత్కరించారు. ఈ రోజు భిక్షాదాతలుగా అందరికీ భిక్షా ప్రదాతలుగా గణేశుల వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట సూర్య పద్మావతి దంపతులు, అలాగే కీర్తిశేషులు బడేటి కోట రామారావు బుజ్జి తనయుడు చిరంజీవి చంద్రహాస్ జన్మదినం పురస్కరించుకొని బడేటి రేణుక మరియు చిరంజీవులు, సుంకర వరుణ్ తేజ్, సుంకర సాహితులు కొట్టు మధు, సామర్ల కిరణ్లు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన నూకల రామకృష్ణ సతీమణి నూకల అమ్మాజీతో పాటు భిక్ష కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు దాతల సహకారంతో దిగ్విజయంగా నియమనిష్టలతో నడిపిస్తున్న కొట్టుమదులను ఘనంగా సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచనేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున సర్వమాలాదారులు పాల్గొన్నారు. స్వామి శరణం పున్నయ్యప్ప, శరణం పున్నయ్యప్ప. జై దుర్గా తోబటూరాలతో సమానం అమ్మాజీ గారు. మా బావగారు నవచురు. ఓం శ్రీ స్వామి. సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి. ఈ గీత రచన శ్రీ రసరాజు. మరి నూకల రామకృష్ణ గారు, అలాగే సామర్ల కిరణ్ కుమార్ గారు, అలాగే మరి వీరమాచలం చంద్రశేఖర్ చందు గారు, అలాగే మా కోశాధికారి అయినటువంటి ఇప్పుడు మాట్లాడినటువంటి మద్దుల శ్రీనివాస్ గోపాల్ గారు. మరి మద్దుల శ్రీనివాస్ గోపాల్ గారు గత సంవత్సరం కూడా ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా లెక్క రాసి లెక్క చెప్పి మరి భిక్షా కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి 2300 ప్రతి ఒక్కరు కూడా వెనక్కి ఇచ్చామంటే మరి దానికి కారణం గోపాల్ గారు. మరి దానికి కారణం మరి శ్రీనివాస్ గోపాల్ గారే. మరి ఈయన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వదులుకుని మరి ఈ సంవత్సరం కూడా మరి రేపు 300 మరి ఆదివారం అనుకుంటున్నాం జమా ఖర్చులు చెప్పి మిగులు ధనాన్ని మళ్ళీ ఎవరైతే మరి భిక్షా ప్రదాతలు ఉన్నారో 10,000 పదాలు కట్టారో వారికి లెక్క చెప్పి మిగులు ధనాన్ని రేపు ఆదివారం ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. మరి అంత లెక్క పర్ఫెక్ట్ గా ఏలూరులోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, మరి ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, నాకు తెలిసి దేశం మొత్తంలో ఎక్కడా కూడా
ఒక అన్నదానానికి రూపాయి ఇచ్చిన తర్వాత దానికి తిరిగి లెక్క చెప్పి మిగిలిన బ్యాలెన్స్ ఎనక్కిచ్చారంటే ఆ ఘనత మన ఏలూరు రామకోటి ప్రాంగణంలోని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారికి దక్కుద్దని చెప్పి సగవరంగా చెప్పగలుగుతున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. గారిని సన్మానించుకోవడం మనకెంతో చాలా అదృష్టం. అది చాలా అవసరం. అలాంటి వ్యక్తులు ముందుకు రావాలి, చెయ్యాలి. ఇంత పెద్ద కార్యక్రమం 55 రోజులు నిర్విఘ్నంగా ఇంత బాగా జరిగింది అంటే ఈ మూల స్తంభమే కారణం. పొద్దున్నే వచ్చి రాత్రి వరకు నిర్విఘ్నంగా దీని గురించి ఆలోచించి దీని గురించే శ్రమించి ఇంత బాగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఆయనే. ఆయన మనం సన్మానించుకోవడం మన అదృష్టం. స్వామియే శరణమయ్యప్ప. దీనివల్ల అయ్యప్పలందరూ ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ సక్రమంగా భిక్ష చేయగలుగుతున్నారు. ఈరోజు మధు స్వామికి సన్మానం చేసే అదృష్టం వాళ్ళ అక్కగా నాకు వచ్చింది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.